శనిదేవుడి అనుగ్రహం పొందేందుకు జూన్ నెలలో ఈ 2 రోజులు చాలా ముఖ్యమైనవి. జూన్ నెలలో శని దేవుడితో సంబంధం ఉన్న 2 రోజులు చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా శని సడే సతి దయ్యాలతో బాధపడుతున్న వారికి ఈ 2 రోజులు అత్యంత ముఖ్యం. ఈ 2 రోజులు కొన్ని చర్యలు పాటించడం వల్ల శని దేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. శని ఆశీర్వాదాలు పొందవచ్చు. శని జయంతి మొదటిది జూన్ 6. అమావాస్యతో పాటు శని జయంతి కూడా అదే రోజు వచ్చింది. ఈ రోజు ఏలినాటి శనితో బాధపడుతున్న వారికి చాలా పవిత్రమైన రోజు. శనీశ్వరుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం పొందవచ్చు. శని అశుభ ఫలితాల నుంచి విముక్తి పొందేందుకు శని జయంతి చాలా మంచి రోజు. కుంభం, మకరం, మీన రాశుల వారికి ఈ ఏడాది ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనది. శని తిరోగమనం రెండోది జూన్ 29వ తేదీ. ఈ రోజు శని తన కదలికను మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం ప్రత్యక్ష మార్గంలో సంచరిస్తున్న శని జూన్ 29 నుంచి తిరోగమన దశలో తన ప్రయాణం ప్రారంభిస్తాడు. ఈ రోజు కూడా శని ఆశీస్సులు పొందేందుకు మంచి సమయం. వివిధ పరిహారాలు పాటించడం వల్ల శనిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత మంచి సమయం. నవంబర్ వరకు శని కుంభ రాశిలో తిరోగమన దశలోనే సంచరిస్తుంది. అటువంటి పరిస్థితిలో కుంభం, వృశ్చిక రాశి వాళ్లు శని దేవుడికి నూనె సమర్పించాలి. నూనె దీపాన్ని వెలిగించాలి. శని దేవుడిని సంతోషపెట్టే మార్గాలు: నిరుపేదలకు, అవసరంలో ఉన్న వారికి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయడం వల్ల శని దేవుడు సంతోషిస్తాడు. అలాగే శనివారం హనుమాన్ చాలీసా పఠించాలి. హనుమంతుడి ముందు ఆవనూనె దీపం వెలిగించాలి. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి శనివారం ఆవనూనె దానం చేయాలి. ఈ 2 రోజుల్లో శని దేవుడితో పాటు రావి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయాలి. రావి చెట్టుకు నీరు సమర్పించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. శని దేవుడికి నూనె సమర్పించేటప్పుడు అది కాళ్ల మీద పడకూడదు అనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అలాగే శనివారం నల్ల నువ్వులు దానం చేయాలి. శని దేవుడు త్వరగా ప్రసన్నం అయ్యేందుకు ఉన్న మరొక మార్గం శమీ వృక్షాన్ని పూజించడం. శని ఆలయానికి వెళ్లి నూనె దీపాన్ని వెలిగించాలి. అయితే పొరపాటున కూడా శని దేవుడి కళ్లలోకి చూడకూడదు. దర్శనం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా శని దేవుడి పాదాలు మాత్రమే చూడాలి. అప్పుడే శని ఆశీస్సులు లభిస్తాయి. ఈ మంత్రాలు పఠించాలి. శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ మంత్రాలని పఠించడం చాలా ముఖ్యం. ఓం శని అభయహస్తాయ నమః, ఓం శనీశ్వరాయ నమః, ఓం నీలాంజనాసమాభం రవిపుత్రం యమగ్రహం ఛాయామార్తాండసంభం తధానామి శనైశ్చరం. ఈ పరిహారాలు పాటించడం వల్ల శని దేవుడు సంతోషిస్తాడు. అలాగే శని జయంతి రోజు శనీశ్వరుడికి అపరాజిత పూల మాల సమర్పించాలి. నల్ల నువ్వులతో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే శని దోషం తొలగిపోతుందని చెబుతారు. శని దేవుడి సంతోషించి బాధల నుంచి విముక్తి కలిగిస్తాడు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.